హాయ్ పిల్లలు. ఈరోజు అమ్మమ్మ మీకు ఇంకో కథ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసింది. ఇది చిన్న పిల్లలే కాదు, అన్ని వయసుల వాళ్ళు విని ఆలోచించుకోవాల్సినటువంటి కథ. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగా ఒక ఊరుంది. అది పూర్వకాలపు రోజులు కదా. అప్పట్లో ప్రయాణం చేయాలంటే బస్సులు, కార్లు ఇలా ఏమీ వాహనాలు అనేవి ఉండేవి కాదనమాట. ఎక్కడికైనా ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే గుర్రాల మీద ప్రయాణం చేసేవాళ్ళు. అలా ప్రయాణం చేసేటప్పుడు మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకొని తిరిగి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారనమాట. అలా ఒకసారి ఒక దారి వెంబట ఒక బీద బాటసారి వెళుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆకలేసి అలసిపోయి గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి భోంచేసుకున్న తర్వాత నిదానంగా బయలుదేరదామని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అదే సమయానికి అటుగా వెళుతున్నటువంటి ఒక ధనిక వ్యాపారి వెళుతూ వెళుతూ అక్కడ ఒక ఒళ్ళు ఉన్నారు కదా అని చెప్పి తన గుర్రాన్ని కూడా అదే చెట్టుకు కట్టేసి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటూ ఉంటారు. అలా గుర్రాన్ని చెట్టుకు కట్టేసేటప్పుడు అలా చెయ్యొద్దండి, అక్కడ కట్టేస్తే నా గుర్రం మంచిది కాదు, ఊరకనే పక్క గుర్రంతో గొడవ పడుతూ ఉంటుంది, దయచేసి మీరు అర్థం చేసుకొని గుర్రాన్ని మరొక చోట కట్టుకోండి అని చెప్పి చెప్తాడు. నువ్వెవర్రా చెప్పటానికి నా గుర్రం ఇక్కడ కట్టేసుకోకూడదని? నా గుర్రాన్ని నేను ఇక్కడే కడతాను అని పంతానికి అదే గుర్రం ఉన్న దగ్గర తన గుర్రాన్ని కూడా కట్టేస్తాడు. తర్వాత భోంచేసుకొని విశ్రాంతి తీసుకుందామని వ్యాపారి కూడా రిలాక్స్ అవుతూ ఉంటారు. కొంచెం సేపటికి గుర్రాలకు రెండు కూడా కొట్టుకుంటూ కనిపిస్తాయి. అయ్యయ్యో, గుర్రాలు కొట్టుకుంటున్నాయి అని చెప్పి వెళ్ళేలోపు ఒక గుర్రాన్ని రెండో గుర్రము బాగా గాయపరుస్తుంది. ఆ గాయపడిన గుర్రము వ్యాపారిదై ఉంటుంది. ఆ సమయంలో వ్యాపారి చాలా కోప్పడి, నా గుర్రాన్ని నీ గుర్రం ఇలా చేస్తుందా అని చెప్పి అరుస్తూ ఉంటారు. దారిన పోయేటటువంటి మిగతా బాటసారులు చూసి ఏం జరిగింది అని అడిగినప్పుడు ఈ విధంగా జరిగింది, నా గుర్రాన్ని ఈ గుర్రము గాయపరిచింది అని చెప్పినప్పుడు అక్కడ బాటసారులు దగ్గరలోనే రాజుగారు ఉన్నారు, ఆయన దగ్గరికి న్యాయం కోసం వెళ్ళండి అని సలహా ఇచ్చి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ వ్యాపారి నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళి నాకు నష్టపరిహారాన్ని వసూలు చేసుకుంటాను అని కోపంగా బాటసారిని అలాగే ఆ గుర్రాన్ని తీసుకుని రాజు వద్దకు వెళతారు. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈతని గుర్రము నా గుర్రాన్ని గాయపరిచి బాగా ఇబ్బంది పెట్టింది, అందువల్ల నాకు ఇంత నష్టపరిహారం ఇవ్వాలి అని అడుగుతారు. ఎందుకు అలా చేసింది అన్నప్పుడు ఆ బీద బాటసారి మౌనాన్ని ఆశ్రయించి ఏ సమాధానము చెప్పకుండా ఉంటారు. అప్పుడు రాజుగారు ఏదోలే పాపం తెలియక చేసుండొచ్చు, పాపం అతను మగవాడిలాగుంది, వదిలేసేయలే అని చెప్పి చెప్తాడు. ఇతను మగవాడేంటి, ఆల్రెడీ నాకు అక్కడ కట్టేసేటప్పుడే చెప్పాడు నా గుర్రం జోలికి రావద్దు అని చెప్పి అంటాడు కోపంగా. వెంటనే రాజుగారు, అవును అతను చెప్పినప్పుడు మరి ఆ గుర్రాన్ని నువ్వు అక్కడ ఎందుకు కట్టేశావు, తప్పు నీదే కదా, అతను ఎందుకు నష్టపరిహారం ఇస్తాడు అని అడుగుతారు. అలా అడగగానే అవునండి నేను ముందుగా చెప్పాను, కానీ ఈ విధంగా కట్టేయటం వల్లే జరిగింది, పొరపాటు నా గుర్రానిది ఉంది, కానీ నేను చెప్పినందువల్ల నష్టపరిహారాన్ని చెల్లించలేను, నేను బీదవాడిని అని ఆ బాటసారి చెబుతాడు. వెంటనే ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నావు, చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతారు మహారాజు. అప్పుడు బాటసారి చెప్తారు, మీరు రాజులు, ఆయన ధనవంతుడు, నేను చాలా బీదవాడిని, ఇక్కడ నా మాట ఎంతవరకు చెల్లుతుందో తెలియదు, అతను ఇందాకటి నుంచి గట్టిగా అరుస్తూ ఉండటం వల్ల నేను సైలెంట్గా ఉన్నాను, పోనీలేండి దానివల్ల మంచే జరిగింది, మీరు న్యాయం చేశారు, ధన్యవాదాలు అని చెప్పి చెప్తారు. అప్పుడు రాజుగారు అతని యొక్క సహనానికి అతని యొక్క లౌక్యానికి మెచ్చుకొని అతనికి నగలు కొంత డబ్బు ఇచ్చి వ్యాపారం చేసుకోమని చెప్పి పంపిస్తారు. ఈ కథలో మనకి ఏమర్థమవుతుంది?
అనువుగాని చోట అతికుల మనరాదు అనే పద్యం ఉంటుందన్నమాట. చోటు మనది కానప్పుడు మనం ఎంత గట్టిగా అరిచినా కూడా న్యాయంగా అరవాలి అని అరిచినా అక్కడ జరుగుతుంది అనే నమ్మకం లేనప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు నిదానంగా తప్పకుండా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం ఈ కథలో మనకి తెలుస్తుంది. ఇప్పుడు కొత్త సినిమాల్లో ఒక డైలాగ్ వస్తుంది చూడండి పవన్ కళ్యాణ్‌ది. ఏంటది? అదేనండి. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడని చెప్తాడు కదా! ఓకే. మీకు అర్థం కావడం కోసం సరదాగా సినిమా డైలాగ్ చెప్పాను. ఏంటంటే దీన్ని బట్టి మనం ఎప్పుడూ కూడా గట్టిగా అరవకుండా ప్రశాంతంగా ఉండి న్యాయం చేసుకోవచ్చు అని ఈ కథలో నీతనమాట.